హాయ్ హలో నమస్తే. ఇదిగోండి ఈవేళ ఏం చేస్తున్నానో చూపిస్తాను. ఆ, పులగం అయితే ఇదిగోండి ఇలా పెట్టుకున్నాను. ఇప్పుడే కుక్కర్లోంచి తీసా. ఇదిగోండి ఆవ పులిహోర కలిపేసుకుని ఇలా పెట్టేసుకున్నాను అనమాట. ఇది ఇలా పక్కన పెడదాం, మూత పెట్టేసుకుందాం. అయితే ఒకసారి చెగడుకుందాం. ఇదిగోండి ఇదేమో శనగపప్పు నేను ఉడికిచ్చేసుకున్నాను. ఇది పూర్ణాలు చేద్దామని చెప్పి మేము బూరెలు అంటాము, పూర్ణాలు చేద్దామని చెప్పి ఉడికించుకుని ఇట్లా నీళ్ళన్నీ దీంట్లో వేసుకుని వాడేసేసుకున్నాను అనమాట. అయితే బూరెల కోసం అని చెప్పి టోపు కావాలి కదండి, టోపు పిండి అనమాట. నేను పప్పు బియ్యం నానబెట్టుకుని మిక్సీలో వేసుకుంటారు కదా, అలా వేయలేదన్నమాట. నేను మినప్పిండి ఆడించుకుని పెట్టుకున్నాను. ఆ మినప్పిండి ఒక హాఫ్ కప్పు మినప్పిండి తీసుకున్నాను, 1 కప్పు బియ్య పిండి తీసుకున్నాను. ఆ రెండు కొద్దిగా ఉప్పు, అలాగే చిటికెడు ఉప్పే వేసానండి. ఉప్పు సోడా వేసుకుని శుభ్రంగా ఇలాగ బాగా కలిపేసుకుని పెట్టుకున్నాను అనమాట. ఇది ఒక గంట సేపు ఇలా వదిలేయాలండి, నానాలన్నమాట. నానిన తర్వాత మనం బూరెలు వేసుకోవాలి. పక్కన పెడదాం దీన్ని కూడా. ఇదైతే మెత్తగా నలిపేసుకుని మనం పాకం పట్టుకోవాలి. మిక్సీలో వేసుకునే వాళ్ళు మిక్సీలో పౌడర్లా చేసుకోండి, లేదంటే బాగా మెత్తగా అయిపోయిందంటే ఈ గరిటెతోటి కుమ్మేస్తే మెత్తగా అయిపోతుంది. మీకు పప్పు గుత్తి ఉంటుంది కదా, దాంతో శుభ్రంగా మెత్తగా అనిస్తే మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు నేను ఇది 1 కప్పు శనగపప్పు వేసుకున్నాను. ఈ 1 కప్పు శనగపప్పుకి 1 కప్పు 1.5 మీరు తీపి తినేదాన్ని బట్టి బెల్లం వేసుకుని పాకం పట్టేసుకోవాలన్నమాట. ఇది ఇదిగా చూసారా, శనగపప్పు నేను దీంట్లో వేసుకున్నానండి. ఉడికించుకున్న శనగపప్పుని నేను చాపర్లో వేసేసుకున్నాను. అలాగే ఇలాచీలేమో జస్ట్ కచ్చపచ్చగా కొట్టుకుని ఇట్లా వేసానమాట. బెల్లం అయితే ఇలా వేసి పాకం పట్టుకుంటున్నాను. చూసారా, నేను 1 కప్పు ఏమో మెజరింగ్ కప్పు ఉంటుంది కదండి, 1 కప్పు, ఆ కప్పుతోటి కప్పుడు ఈ శనగపప్పు వేసుకున్నా. 1 కప్పు 1.5 కప్పు 1.5 కూడా వేయలేదండి, 1.5 కప్పు బెల్లం వేసుకుని కొంచెం నీళ్ళు పోసుకుని ఇలాగా పాకం పడుతున్నాను అనమాట. ఇలా కొంచెం పాకం వచ్చిన తర్వాత ఇది దీంట్లో వేసేసుకోవచ్చు. వేసేద్దాం ఉండండి, చూస్తారు. ఉంది కదా ఈ పొడి. ఇప్పుడు మనం దీన్ని బాగా కలిపేసుకోవాలి. కలుపుకుని చక్కగా దగ్గరగా వచ్చేంత వరకు ఉడికించుకోవాలన్నమాట దీన్ని. ఇదిగోండి మన పూర్ణాలకి పిండి అయితే రెడీ అయిపోయిందండి. పప్పు అయితే పాకం గట్టిగా వచ్చేసింది, ఉండలాగా అవుతుందన్నమాట. చూసారా, ఇలా అయిపోతే కనుక మనకి చక్కగా ఉండ వచ్చేస్తుంది. చల్లగా అయితే బిగుసుకుంటుంది కాబట్టి ఉండలాగా వచ్చేస్తుంది అనమాట. సరే, ఇదిగో సరిపోతుంది. స్టవ్ ఆపేస్తాను. ఇలా చూసుకోవాలన్నమాట. మీరు ఇలా చూసుకుంటే కనుక కొంచెం ఊదుకుని ఇలా చూసుకుంటే చూడండి ఇట్లా సరిపోతుంది. ఇది బూరెల పాకం, పూర్ణాలకి శనగపప్పు పాకం పట్టుకోవడం ఇదండి. ఇప్పుడు నూనె వేడి చేసేసుకుని ఉండలు కట్టేసుకుని టోపు పిండిలో డిప్ చేసేసుకుని వేసేసుకోవడమే. ఇదిగోండి వేడివేడిగా ఉంది. ఇంకా ఉండలు అయితే చేసేస్తున్నాను. చాలా వేడిగా ఉంది. అమ్మా కాలిపోతుంది బాబోయ్. అమ్మా చూసారా, ఇలా రావాలన్నమాట. ఇది చక్కగా మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఒక 10 రోజులున్నా 15 రోజులున్నా కూడా ఎయిర్ డబ్బాలో మూత పెట్టేసుకుని పెట్టుకున్నారే అనుకోండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా పూర్ణాలు చేసుకోవచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు బొబ్బట్లు కూడా చేసుకోవచ్చు. బొబ్బట్లు కూడా సేమ్ ఇదేనండి, పిండి మైదా పిండి నానబెట్టేసేసుకుని బొబ్బట్లు వచ్చేసుకోవచ్చు అనమాట. చెయ్యి అయితే కాలిపోతుందండి. ఆయిల్ అయితే ఎసరు పెట్టేసుకున్నా. ఇదిగోండి పూర్ణాలు అయితే మొత్తం చేసేయడం అయిపోయింది. ఉండలు కట్టడం అయిపోయింది. చూసారా, చిన్న చిన్న ఉండలు చేశాను. ఇది పక్కన పెట్టుకుని ఇది చూద్దాము. గంట అయిపోయిందండి కలిపేసి. ఇప్పుడు దీన్ని ఇందులో ముంచి కొంచెం నీళ్ళు పోసుకుని కలుపుకుందాం. పిండిలో మినప్పిండి కలుపుకున్న తర్వాత కొంచెం నీళ్లు పోసుకుని మీరు అది అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. ఎంత ఆ కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకుని
వేసుకోవాలి. ఆయిల్ పెట్టుకున్నాం కదా, ఆయిల్ వేడైన తర్వాత ఒక చుక్క దీంట్లో వేసుకున్నాను ఆ పిండిది. ఆయిల్ బాగానే హీట్ అయిపోయింది. ఒక్కొక్క అదే మన శనగపప్పు పూర్ణం ఉంది కదా, ఆ పూర్ణం దీంట్లో వేసేసుకుని డిప్ చేసుకుని నేను ఒక స్పూన్తో వేసుకుంటున్నాను. అలా అయితే చక్కగా వస్తుందని చెప్పి చేత్తో కూడా వేసుకోవచ్చు, అది కూడా చూపిస్తాను మీకు. అయితే ఈ పిండి అనేది నానాలండి. ఎంతసేపు ఒక గంట సేపైనా నానితే కూడా బాగా వస్తుందన్నమాట. మనం మినప్పిండి రుబ్బుకోలేదు, మినపప్పు మిల్లులో ఆడించుకున్న మినపప్పు బియ్యం పిండి కలుపుకుని ఒక గంట సేపు నానిన తర్వాత ఇలా వేసుకుంటున్నాను అనమాట నేను. అంటే ముందు నాకు ఐడియా లేకుండే, లేదంటే పప్పు బియ్యం నానబెట్టుకుని చేసేదాన్ని. నా దగ్గర మినప్పిండి ఉంది కాబట్టి ఇంక నేను అప్పటికప్పుడు అనుకుని ఇలా ఉంది కదా ఇలా చేద్దామని చెప్పి అట్లా ట్రై చేసిన పూర్ణం బూరెలు అన్నమాట. కానీ సూపర్గా వచ్చాయండి, చాలా క్రిస్పీగా భలేగా వచ్చాయన్నమాట. ఇలా అన్నీ ఒకదాని తర్వాత వేసేసుకుని ఇలా వేగిన తర్వాత బాగా చక్కగా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత తీసేసుకుని పక్కన పెట్టేసుకోవడమే. అన్నీ ఇలా వేసేసుకుని పెట్టేసుకోవాలి. మూకుడు చూడండి, ఇట్లా వెడల్పు ఉన్న మూకుడు అయితేనే చక్కగా మీకు ఒకదాని మీద ఒకటి పడిపోకుండా చక్కగా వస్తుందన్నమాట. మన గారెలకైనా సరే బూరెలకైనా సరే ఇలా వేసుకుంటే, వెడల్పుగా ఉన్న దాంట్లో వేసుకుంటే బేస్ వెడల్పుగా ఉండాలన్నమాట. అప్పుడే మీకు ఒకదాని మీద ఒకటి పడిపోయి అతుక్కోకుండా చక్కగా వస్తాయి అన్నమాట. ఇది మా అమ్మదండి, ఎప్పటిదో ఎన్ని సంవత్సరాలు అయిందో అమ్మ నాకు ఇచ్చడి మూకుడు అనమాట. ఇది ఇంకొక చిన్నది కూడా ఉంది, తల్లి పిల్ల అనమాట రెండును. నాకు ఆ రెండు అంటే చాలా చాలా ఇష్టం అనమాట. ఇదిగోండి చేత్తో వేయడం కూడా చూపిస్తున్నాను. ఇవి ఉన్నవన్నీ కూడా ఇలా వేసేసుకున్నాను అనమాట. కొన్ని స్పూన్తో వేసుకున్నాను, చేత్తో కూడా వేయడం చూపించాలని ఇలా చేత్తో కూడా డిప్ చేసి వేసేసుకున్నాను అనమాట. బూరెలు అయితే భలే వచ్చాయండి, టేస్ట్ అయితే మాత్రం సూపర్గా ఉంది, చాలా చాలా బాగుంది. చూసారా, అన్నీ వేగిపోయిన తర్వాత ఇలా తీసేసుకుని మనం అన్నీ కూడా ఒక ప్లేట్లో వేసేసుకోవడమే. కరకర క్రిస్పీ బూరెలు. ఇదిగోండి మన వంట అయితే అయిపోయిందండి. బూరెలు, మేము బూరెలు అంటాం కాబట్టి బూరెలు అని వస్తుంది. పూర్ణాలు అలాగే పులగం, ఆవ పులిహోర సూపర్ అండి. ఈ పులిహోర బూరెలు కాంబినేషన్ అండి. పులిహోర ఉంటే ఖచ్చితంగా బూరెలైనా చేసుకోవాలి, లేదంటే బొబ్బట్టు పులిహోర సూపర్ కాంబినేషన్ అండి. చాలా 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 బాగుంటుంది అనమాట. ఈ కాంబినేషన్ ఎంతమందికి ఇష్టమో కామెంట్లో తెలియజేస్తారా నాకు. ఇదండి ఈరోజు నేను ఇలా చేసేసుకున్నాను, సింపుల్గా చేసేసాను అనమాట. నచ్చిందా మీకు? నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేసేయండి. ఓకేనా? ఉంటానే, బాయ్ బాయ్.